హలో ఆస్పిరెంట్స్, హౌ ఆర్ యూ? ఏపీ జేఎల్ పిఎల్ అండ్ జిఎస్కి సంబంధించి కీ వచ్చింది, చూసుకున్నారా? ఎంతమంది చెక్ చేసుకున్నారు? కట్ ఆఫ్ ఎట్లా ఉంది? అండ్ వీటి గురించిన ఇన్ఫర్మేషన్ ఏదైనా మీకు తెలిస్తే కమెంట్స్లో చెప్పండి. ఎందుకంటే ఐ హ్యావ్ ట్రైడ్ మై బెస్ట్ టు నో ఎవ్రీథింగ్. అసలు ఎంతమంది ఆస్పిరెంట్స్ రాశారు, సో ఎంత కట్ ఆఫ్ ఉండే ప్రయత్నం, ఎంత కట్ ఆఫ్ ఉండొచ్చునని అన్నీ చెక్ చేశాను. బట్ నాకు డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే దొరకలేదు. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను కూడా జేఎల్ పిఎల్ అండ్ జిఎస్ రాశాను కదా. ఆస్పిరెంట్స్ అయితే చాలా తక్కువ మంది ఉన్నారు. బట్ మెనీ అప్లికేషన్స్ వచ్చే ఉంటాయి. ఆ రకంగా చూస్తే కాంపిటీషన్ తగ్గుతుంది, పర్లేదు అని అనుకున్నా. బట్ ఏమైంది అని అంటే, ఎస్పెషల్లీ జేఎల్ ఎగ్జామ్ తీసుకుంటే కనుక అకార్డింగ్ టు కెమిస్ట్రీ సబ్జెక్ట్ అసలు ఎంత ఈజీ అంటే పేపరు, ఐ హ్యావ్ డన్ మోర్ దెన్ 100 క్వశ్చన్స్ విత్ కాన్ఫిడెంట్. బట్ ఏమైంది, నాకు తెలియకుండానే 50% అంటే 50% నేను కరెక్ట్గా చేస్తే ఏమంటారు, మోర్ దెన్ 50% నెగిటివ్స్ పెట్టేశాను అనమాట. అసలు అది ఎక్స్పెక్ట్ చేయలేదు కొంచెం కూడా. సో నాకు మార్క్స్ సగం అయిపోయినాయి. నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా తక్కువ వచ్చేసింది. పేపర్ అంతా ఈజీగా ఉన్నప్పుడు అసలు కట్ ఆఫ్ అనేది బీభత్సంగా ఉంటుంది అనమాట. సో నేనేం ఎక్స్పెక్ట్ చేస్తున్నానంటే, మేబీ ఎస్టీ అండ్ ఎస్సీ వాళ్ళకి మోర్ దెన్ 140 ఉండొచ్చు అని అనుకుంటున్నా సబ్జెక్ట్లో. ఓకేనా? ఇంత మార్క్స్ దాటితేనే కానీ వాళ్ళు మెరిట్ లిస్ట్లో ఉన్నట్టు కాదు. ఎందుకంటే వెన్ పేపర్ గెట్స్ ఈజీ, కట్ ఆఫ్ విల్ రెడీ టు ఇంక్రీజ్ అనమాట. ఒకవేళ పేపర్ టఫ్గా వస్తే అప్పుడు మనం తక్కువ కట్ ఆఫ్కి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. పేపర్ టఫ్గా ఉంది కాబట్టి ఓకే, కట్ ఆఫ్ ఇంత లోపు ఉండొచ్చు, 120 లోపే ఉండొచ్చు అని మనం అనుకుంటాం. కానీ ఇక్కడ అలా జరగలేదు. పిఎల్ వచ్చేసి కొంచెం లిబరల్గా ఉంది పేపర్. మరీ అంత హార్డ్గా లేదు, మరీ అంత తెలిసిన విధంగా కూడా లేదు. అంటే మోస్ట్ ఆఫ్ ది క్వశ్చన్స్, అజర్షన్స్, రీజన్స్ అవి ఉండటం వల్ల ఆల్మోస్ట్ 1 అవర్ నేను స్ట్రక్ అయిపోయాను అనమాట. అంటే 1 అవర్ వచ్చేసరికి నేను 30 క్వశ్చన్స్ మాత్రమే చేశాను. ఇంతకుముందు మాక్ టెస్ట్లు అంటే జేఎల్కి పిఎల్కి సంబంధించిన మాక్ టెస్ట్లు రాయాలని ట్రై చేశాను. బట్ నాకు దొరకలేదు పేపర్స్ ఏమి. దొరకకపోవటం వల్ల ఏమైంది, నేను మాక్ టెస్ట్లు అంతా అటెంప్ట్ చేయలేదు. బట్ ఒకవేళ ప్రీవియస్ ఇయర్ పేపర్స్ అటెంప్ట్ చేసినా కొద్దిగా హెల్ప్ అయి ఉండేది. అవి కూడా నాకు అన్ని పేపర్స్ దొరకలేదు. అప్రాక్సిమేట్లీ ఒక 3 పేపర్స్ దొరికినాయి. ఆ 3 పేపర్స్ నేను రాశాను. ఓకే, బాగానే ఉంది. అలాగే పీవైక్యూస్ ఎట్లా ఉన్నాయో సేమ్ అలాగే జేఎల్ పేపర్ అయితే ఉంది. బట్ పిఎల్ నేను ఎస్టిమేట్ చేయలేకపోయాను అనమాట. సో దానివల్ల పిఎల్ నేను ఎక్కువ క్వశ్చన్స్ అటెంప్ట్ చేయలేదు. ఒక 50% మాత్రమే క్వశ్చన్స్ అటెంప్ట్ చేశాను. అంటే ఆల్మోస్ట్ అప్రాక్సిమేట్లీ 75 క్వశ్చన్స్ అట్లా అటెంప్ట్ చేశాను. బట్ నాకు పిఎల్లో కట్ ఆఫ్ తగ్గింది. తక్కువ నెగిటివ్స్ చేశాను. ఎందుకంటే తెలిసిన క్వశ్చన్స్ ఎక్కువ లేవు, ప్లస్ అన్ని అజర్షన్ రీజన్సే. అండ్ ఫస్ట్ 1 అవర్లో నేను 30 క్వశ్చన్స్ మాత్రమే వెరిఫై చేశాను. 30 క్వశ్చన్స్ వెరిఫై చేయడం వల్ల ఏమైందని అంటే, ఇంకా నెక్స్ట్ 1.5 అవర్లో ఆల్మోస్ట్ 120 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలంటే కష్టం కదా. అట్లా ఇంకా అజర్షన్ రీజన్స్ మొత్తం స్కిప్ చేసి, స్టేట్మెంట్ అండ్ అది రిలేటివ్ క్వశ్చన్స్ ఇచ్చాడు కదా, అవి మొత్తం స్కిప్ చేసేసి ఓన్లీ తెలిసిన క్వశ్చన్స్ అన్నీ పెట్టుకుంటూ వెళ్తే అప్రాక్సిమేట్లీ ఒక 75 క్వశ్చన్స్ చేయగలిగాను. అందులో నాకు ఒక 20 క్వశ్చన్స్ అనేవి నెగిటివ్ అయిపోయినాయి. సో ఇప్పుడు 50 మార్క్స్కి మాత్రమే నేను పేపర్ అటెంప్ట్ చేసినట్టు. ఎంత చేసినా ఇప్పుడు 100 మార్క్స్ లోపే ఉందంటే కనుక అసలు క్వాలిఫైయింగ్ లిస్ట్లోనే లేనట్టు కదా. ఒకవేళ క్వాలిఫై అయినా మెరిట్ లిస్ట్లో ఉండాలి. మెరిట్ లిస్ట్లో లేకపోతే ఏమవుతుంది, ఖచ్చితంగా జాబ్ రాదు. ఇప్పుడు కెమిస్ట్రీ డిపార్ట్మెంట్లో ఉన్నవి 3 పోస్టులు. పిఎల్ వచ్చేసి అప్రాక్సిమేట్లీ ఒక 9 పోస్టుల వరకు ఉన్నాయి. సో ఇంకా సరే, మనకి వేకెన్సీస్ కూడా తక్కువ ఉన్నాయి, మెరిట్ లిస్ట్లో రాలేదు, ఇంకా డిసప్పాయింట్ అవ్వకూడదు, లెట్స్ రీస్టార్ట్ అనుకున్నాను అనమాట. ఓకేనా? ఈ రీస్టార్ట్ అనేది మన లైఫ్లో ఎంత కీలకం అనుకున్నారు. యాక్చువల్లీ నాకు ఎంఎస్సీ అయిపోయి 10 years అవుతుంది. ఇంతవరకు పిల్లలు, వాళ్ళ చదువులు, వాళ్ళ పోషణ, ఇవే చూసుకున్నాను. ఎంత బాగా వాళ్ళని ట్రీట్ చేస్తే అంత సపోర్ట్ నా దగ్గర నుంచి ఉంటే అంత బాగా ఎదుగుతారన్న ఉద్దేశంతో స్కూల్కి వెళ్ళేంత వరకు కూడా వాళ్ళని నా దగ్గరే పెట్టుకున్నాను. మా ఫ్రెండ్స్ ఎంతోమంది పిల్లల్ని వదిలిపెట్టేసి మంచిగా జాబ్స్ చేసుకున్నారు కానీ, బట్ నేను అలా చేయలేకపోయాను.
నా పిల్లలు స్కూల్కి వెళ్ళేంత వరకు కూడా దగ్గరుండి వాళ్ళని చూసుకున్నా. అంటే అప్రాక్సిమేట్లీ ఐ హ్యావ్ స్పెంట్ 8.5 years ఫర్ దెమ్. ఓకేనా. 8.5 years అయిపోయేలోపు నేను టోటల్ సబ్జెక్ట్ మొత్తం ఫేడ్ అయిపోయింది. అసలు ఏం లేదనమాట మైండ్లో. ఒకసారి చెక్ చేద్దామని మాక్ టెస్ట్లు తర్వాత ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చూస్తుంటే ఏం అర్థం కావట్లేదు. స్లోలీ ఐ లెర్న్డ్ సబ్జెక్ట్ ఫ్రమ్ ద యూట్యూబ్. ఓకే. యూట్యూబ్లో కంటెంట్ కోసం వెతకటం మొదలుపెట్టాను. పిల్లలిద్దరూ స్కూల్కి వెళ్ళిపోతున్నారు, ఫ్రీ టైం దొరికింది. సో టైం యూటిలైజ్ చేసుకోవాలనిపించింది. ఏం చేయాలి, సరే చదువుదాం అనుకున్నా. ఫస్ట్ మా హస్బెండ్ జాబ్ జాయిన్ అవుతానంటే హీ సెడ్ నో, వద్దు, బయట నీకు కష్టం ఎక్కువ, జీతం తక్కువ, నువ్వు ఏదైనా చేయాలనుకుంటే ఇంట్లో కూర్చొని హ్యాపీగా చదువుకో అని చెప్పేసి అన్నారు. ఇదేదో బాగానే ఉంది కదా అని చెప్పి ఇంకా యూట్యూబ్లో కంటెంట్ వెతకడం మొదలుపెట్టాను చదవటానికని. ఫస్ట్ సిలబస్ గ్యాదర్ చేసుకున్నాను. సిలబస్ ఓకేనా. సిలబస్ ప్రకారం రిలేటివ్ బుక్స్ ఉన్నాయి, ఎంఎస్సి బుక్స్ ఉన్నాయి. అండ్ రిలేటివ్ కంటెంట్ ఇంకేముందో అన్నీ కూడా వెతికి చక్కగా సబ్జెక్ట్ వైజ్ ఇన్ఆర్గానిక్, ఆర్గానిక్ అండ్ ఫిజికల్. ఓకే. ఫిజికల్కి ఎప్పుడు లీస్ట్ ప్రయారిటీ, ఎందుకంటే నాకు మ్యాథ్స్ రావు. సో ఈ రెండింటికి సంబంధించి టోటల్ కంటెంట్ వెతికి పెట్టుకున్నాను. కానీ ఎలా అప్రోచ్ అవ్వాలి, ఎట్లా సాల్వ్ చేయాలి క్వశ్చన్స్ ఏం అర్థం కావట్లే. అప్పుడు నాకు ఒక యూట్యూబ్ గురు దొరికారనమాట. ఆయన పేరు నూరుల్ హుడా. అది ఆల్ అబౌట్ కెమిస్ట్రీ ఛానల్. యాక్చువల్లీ మొత్తం టోటల్ కంటెంట్ అంతా యూట్యూబ్లో హిందీలోనే ఉంది. హిందీలో ఉండేసరికి అసలు ఎంత స్ట్రగుల్ ఫేస్ చేశానంటే ఏం అర్థం చేసుకోలేక, చదివేది అర్థం కాక, వాళ్ళు ఏం చెప్తున్నారో తెలుసుకోలేక చాలా బాధలు పడ్డాను. సో ఆ టైంలో నూరుల్ సార్ క్లాసెస్ చాలా హెల్ప్ అయినాయి అనమాట. ఒక్కటే కాదు, మోస్ట్ ఆఫ్ ది కంటెంట్ స్టార్టింగ్ నుంచి ఎండ్ టు ఎండ్ మొత్తం కూడా యూట్యూబ్లో సార్ ఛానల్ నుంచి నేను నేర్చుకున్నాను. తర్వాత నా టెక్స్ట్ బుక్స్, తర్వాత నోట్ బుక్స్ అన్నీ దగ్గర పెట్టుకొని నెమ్మదిగా క్వశ్చన్స్ సాల్వ్ చేయడం మొదలుపెట్టాను. అట్లా సాల్వ్ చేస్తూ చేస్తూ మొన్నటికి నెట్ నేను 3 times ఇచ్చాను. మొన్న అయిన నెట్ 28th అయింది కదా, జూలై 28th అయింది కదా నెట్ ఎగ్జామ్, సిఎస్ఆర్ నెట్. అప్పటికి నాది 3rd attempt అనమాట. సో ఫస్ట్ అటెంప్ట్లో అప్రాక్సిమేట్లీ నేను 27 marks మాత్రమే స్కోర్ చేయగలిగాను. సెకండ్ అటెంప్ట్ వచ్చేసి 35 to 37 లోపే వచ్చినాయి. అది కూడా పెరగలేదు అంతా. ఈ అటెంప్ట్ నెగిటివ్స్లోకి పోకుండా చాలా జాగ్రత్తగా ఇవ్వాలి అన్న ఉద్దేశంతో అప్పటికే నెంబర్ ఆఫ్ మాక్ టెస్ట్లు ఇచ్చాను. మెనీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ సాల్వ్ చేశాను. ఆ వచ్చిన ఎక్స్పీరియన్స్ని బట్టి నాకు కొన్ని అర్థమైంది. ఏంటి అని అంటే, పర్సంటేజ్ ఆఫ్ నెగిటివిటీ తగ్గించుకుంటే మనకి వచ్చిన 2-3 మార్కులనే నిలబడతాయి. సో ఆ ప్రకారంగా ఏది పడితే అది దిద్దేయకుండా చాలా కేర్ఫుల్గా ఇది తెలుసు అనుకున్నది మాత్రమే చేసే ప్రయత్నం చేశాను. బట్ రిజల్ట్ వచ్చిన తర్వాత మీకు ఎన్ని మార్క్స్ స్కోర్ చేశాను, నెక్స్ట్ ఎలా ప్రిపేర్ అవ్వాలి, స్ట్రాటజీ ఏంటి అనేది చెప్తాను. అంత కాన్ఫిడెంట్గా అయితే లేను అవుతుందని, ఎందుకంటే చాలా టఫ్గా ఉంది పేపర్ అయితే. మొన్న సెకండ్ టైం రాసిన ఎగ్జామ్ చాలా ఈజీగా ఉంది. బట్ నేను ఏం చేశానంటే 25 out of 25 పార్ట్ సిలో 25కి 25 పెట్టేశాను. ఎందుకంటే ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ కవర్ చేసినట్టే ఉంది. ఇన్ఆర్గానిక్ నుంచి ఆర్గానిక్ నుంచి సాల్వ్ చేశాను అనమాట. ఓకేనా. ప్రతి కంటెంట్ చూసినట్టుంది, ప్రతిదీ చదివినట్టుంది, సాల్వ్ చేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. అట్లా ఎగ్జైట్మెంట్లో నేను 25 క్వశ్చన్స్ పెట్టేశాను. పెట్టేస్తే పర్సంటేజ్ ఆఫ్ నెగిటివిటీ పెరిగిపోతే ఆల్మోస్ట్ నాకు 58 మార్క్స్ వచ్చినాయి. ఆ 58 మార్క్స్ నుంచి మొత్తం నెగిటివ్ అయ్యి 37 మిగిలాయి అన్నమాట. ఓకేనా. అలా రెడ్యూస్ అయిపోయింది పర్సంటేజ్ అనేది. ఈ మిస్టేక్స్ ఇంకా అలా చేయకూడదు. ఒకవేళ మిస్టేక్స్ చేయకుండా ఉంటే ఆ 58 మార్క్స్ మిగిలి ఉండేవి కదా, నాకు అట్లీస్ట్ స్కోర్ అన్నా ఉండేది చెప్పుకోవడానికి అని అనిపించింది. సో ఆ మిస్టేక్స్ రిపీట్ చేయకూడదనని ఈ నెట్ ఎగ్జామ్ కొంచెం కేర్ఫుల్గానే ఇచ్చాను. విల్ సీ ఏమవుతుంది ఏంటి అని అనేది. ఓకేనా. అండ్ కమింగ్ టు ద పాయింట్, యాక్చువల్లీ ఇంకా మనం స్టార్ట్ చేయాల్సింది ఏంటి, మన ముందున్న టార్గెట్స్ ఏంటి అంటే, టీజీ అంటే తెలంగాణ ఆర్ ఏపీ సెట్ ఒకటి ఉంది. ఓకేనా. ఇది కమింగ్ వస్తుంది, ఎప్పుడు వస్తుందో తెలియదు. అండ్ అగైన్ డిసెంబర్కి నెట్ ఉంది మళ్ళా 2025. అండ్ ఫెబ్లో ష్యూర్గా మనకి గేట్ ఉంటుంది, గేట్ 2026. ఓకే. నోటిఫికేషన్ వచ్చేసి మనకి ఆగస్ట్ ఎండింగ్ కల్లా ఇచ్చేస్తాడు, లేదా ఆగస్ట్ 1st and 2 weeksలో రావచ్చు, చెప్పలేం నోటిఫికేషన్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకేముంది,
ఇంకేం ఎగ్జామ్స్ ఉన్నాయి, సెట్, ఒకవేళ పడితే మళ్ళీ జేఎల్ పడే అవకాశం ఉంటుంది. ఓకేనా, వీటికి సంబంధించి టోటల్ కంటెంట్ ఇవ్వాలని అనుకుంటున్నాను. ఓకేనా, ఫస్ట్ సిలబస్ చెక్ చేద్దాం. మీరు సిలబస్ పేపర్ దగ్గర పెట్టుకుని సిలబస్ అంతా చదివేద్దామని అనుకుంటే అస్సలు అయ్యే పని కాదు. ఓకేనా, సిలబస్ మాత్రం అస్సలు అవ్వదు. కానీ మెయిన్ టాపిక్స్ ఏవైతే ఉంటాయో వాటిని డెఫినెట్గా కవర్ చేయాల్సి ఉంటుంది. ఆర్గానిక్ కెమిస్ట్రీ నుంచి చూడండి, ఇది ఎంత మంచి టాపిక్ తెలుసా, ఆరోమాటిసిటీ. చాలా ఈజీ, బట్ క్వశ్చన్స్ ఎగ్జామినర్ మైండ్ సెట్ మనం అర్థం చేసుకోలేము. కానీ మన మైండ్ సెట్ వాడు చాలా బాగా ఫ్రేమ్ చేస్తాడనమాట. మన మైండ్ సెట్ అర్థం చేసుకొని క్వశ్చన్స్ ఫ్రేమ్ చేస్తున్నప్పుడు ఎగ్జామ్ హాల్లో బుర్ర తిరిగిపోతుంది. అర్థమవుతుందా? సో మీరు ఏం చేయాలి అంటే టాపిక్ నేర్చుకోవటం మాత్రమే కాదు, నెంబర్ ఆఫ్ అటెంప్ట్స్ క్వశ్చన్స్ అనేవి లాట్ ఆఫ్ క్వశ్చన్స్ చేయాలి, ఎక్కువ అప్లికేషన్స్ ప్రాక్టీస్ చేయాలి. అప్పుడు మాత్రమే సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది. నిజానికి నేను కూడా డిసప్పాయింట్ అయిపోయి ఈ సంవత్సరం జేఎల్గాను జాయిన్ అయిపోదాం అనుకున్నా. బట్ మళ్ళీ ఎందుకు, సరే వన్స్ జాబ్లోకి వెళ్ళిపోతే ఇంకా ఎగ్జామ్స్ ఇవ్వలేను ఇంత బెస్ట్గా అనిపించి మరలా ఓకే లెట్స్ రీస్టార్ట్ అనుకున్నాను అనమాట. ఓకేనా, అందుకే ఇప్పుడు ఎవరైతే ఫ్రెష్గా లేదంటే నాతో పాటు ఎక్కువ ఎంఎస్సి కంప్లీట్ అయ్యి ఎక్కువ ఇయర్స్ అయిపోయి ఇప్పటికీ కూడా నెట్ కానీ సెట్ కానీ ఏది క్లియర్ చేయలేని పరిస్థితిలో ఉన్నారో వాళ్ళకి హెల్ప్ అవుతుంది డెఫినెట్గా అని చెప్పి నేను వీడియో చేస్తున్నాను అనమాట. లేదంటే నిజానికి అంత టైం లేదు, ఒక పక్క చదవాలి, ఇంకొక పక్కన పిల్లల్ని చూసుకోవాలంటే ఇట్స్ నాట్ ఎట్ ఆల్ ఈజీ అనమాట. ఓకేనా, ఇంతకుముందు 2-3 జాబ్స్ చేశాను, ఆ జాబ్స్ చేస్తూ చదివే ప్రయత్నం చేశాను, కానీ చాలా కష్టమైపోయింది. ఇంకా ఫుల్ టైం చదువుకి ఇవ్వాలి అని ఈ 6 months డిసైడ్ అయిపోయాను అనమాట. సో ఇంకా నేను ఇంతకుముందు చేసినవి కూడా ఆపేసుకుని టోటల్ స్టడీ మీద కూర్చున్నా. ఇది ఇలానే మీకు కంటెంట్ ఇస్తూ ఉంటాను, చూడండి, నచ్చితే ప్రాక్టీస్ చేయండి. లేదంటే ఏదైనా సజెషన్స్ ఉంటే నాకు ఖచ్చితంగా చెప్పండి. ఎందుకంటే నాకు కూడా 100% పర్ఫెక్ట్ ఏమీ కాదు, నేను స్టిల్ ఐ యామ్ ఏ లెర్నర్ అండ్ ఐ వాంట్ టు లెర్న్ మెనీ థింగ్స్. ఓకే, ఫ్రమ్ యూ ఆల్సో. యు ఆర్ మై టీచర్ యాజ్ వెల్ యాజ్ ఐ యామ్ యువర్ టీచర్. అంతే, వీ విల్ టీచ్ ఈచ్ అదర్ అండ్ వీ విల్ అచీవ్ టు ఈచ్ అదర్. ఓకే, లెట్స్ సీ. ఆరోమాటిసిటీ అనేది చిన్న కంటెంటే బట్ చాలా ఇంపార్టెంట్. ఓకేనా, గేట్లో మస్ట్ అండ్ స్టడ్గా ఆరోమాటిసిటీ నుంచి క్వశ్చన్ వస్తుంది. గేట్ నెట్లో ఒక్కొక్కసారి ఇస్తాడు, ఒక్కొక్కసారి ఇవ్వకపోవచ్చు, బట్ గేట్లో మాత్రం ష్యూర్గా వస్తుంది. అండ్ స్టీరియోకెమిస్ట్రీ, ఈ రెండు కంబైన్డ్గా చదవాలి. ఓకేనా, ఆరోమాటిసిటీ, స్టీరియోకెమిస్ట్రీ ఇవి కంబైన్డ్గా చదివినప్పుడు మనం ఎక్కువ క్వశ్చన్స్ సాల్వ్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. గేట్లో మాత్రం మస్ట్ అండ్ స్టడ్గా అడుగుతాడు వీటి నుంచి. ఓకేనా, అండ్ హెట్రోసైక్లిక్ రియాక్షన్స్, ఇది జేఎల్కి చాలా ఇంపార్టెంట్ యాజ్ వెల్ యాజ్ సెట్ ఎగ్జామ్కి చాలా ఇంపార్టెంట్. సెట్ ఓకేనా, హెట్రోసైక్లిక్ కాంపౌండ్స్, అలాగే నెట్కి కూడా అడుగుతాడు మంచిగానే, బట్ అంత కంటెంట్ మనం దీని నుంచి ఎక్స్పెక్ట్ చేయలేము. ఎందుకంటే రియేజన్స్, నేమ్ రియాక్షన్స్ వీటి నుంచి వాడు దాటిపోయి వేరే ఆటల్లో ఇస్తాడని నేను అస్సలు అనుకోను. మెయిన్ ఇవన్నమాట, రియేజన్స్, నేమ్ రియాక్షన్స్ అండ్ రియాక్షన్ మెకానిజం. ఓకేనా, రియాక్షన్ మెకానిజం ఇవి మెయిన్. ఇవి క్లియర్ చేసిన తర్వాత, ఇవి చదివిన తర్వాత మీరు వేరే కంటెంట్లోకి వెళ్ళాలి. ఫస్ట్ ఆరోమాటిసిటీ సాల్వ్ చేసేయండి, చాలా ఈజీగా ఉంటుంది. అండ్ స్టీరియోకెమిస్ట్రీ, ఓకేనా, ఈ రెండు చాలా త్వరగా అయిపోతాయి. నెక్స్ట్ మీరు రియాక్షన్ మెకానిజంకి వెళ్ళిపోవాలి. రియాక్షన్ మెకానిజంకి వెళ్ళిపోవాలంటే మీకు ఫస్ట్ జీఓసి మీద పట్టు ఉండాలి. జీఓసి తెలియాలి, రియాక్టివ్ ఇంటర్మీడియట్స్ గురించి తెలియాలి, అవి ఎట్లా రియాక్షన్లో ఇన్వాల్వ్ అవుతున్నాయి, కార్బోకేటయాన్, కార్బానియన్ అండ్ ఇంకేముంటుంది, ఫ్రీ రాడికల్స్, ఇవే కదా, కార్బీన్, నైట్రిన్, బెంజైన్, ఇవి రియాక్టివ్ ఇంటర్మీడియట్స్ అనమాట. ఇవి ఎట్లా ఇన్వాల్వ్ అవుతున్నాయి రియాక్షన్లో అనేది తెలుస్తుంది. ఓకేనా, రియాక్టివ్ ఇంటర్మీడియట్స్ డెఫినెట్గా చదవాలి. తర్వాత రియాక్షన్ మెకానిజం అంటే SN1, SN2, SNI, ఈ ప్యాటర్న్స్ అన్నీ ఇందులో వస్తాయి. ఇవి ఎట్లా అంటే కార్బోనైల్ కాంపౌండ్స్, లేదంటే సింపుల్ ఆల్కేన్స్, తర్వాత ఆల్కెన్స్ ఇవన్నీ కూడా రియాక్షన్లో ఎట్లా ఇన్వాల్వ్ అవుతాయి అనేది మనకు రియాక్షన్ మెకానిజంలో చూస్తాం. అది SN1, SN2, చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ ఇది. మస్ట్ అండ్ స్టడ్గా క్వశ్చన్స్ వస్తాయి ఇందులో నుంచి. ఓకేనా, ఆ తర్వాత పెరిసైక్లిక్ రియాక్షన్స్, ఇది కంప్లీట్గా డిఫరెంట్ చాప్టర్ అనమాట. వీటితో కంపేర్ చేస్తే పెరిసైక్లిక్ అండ్ ఫోటోకెమిస్ట్రీ ఇవి రెండు కూడా కొన్ని డిఫరెంట్ చాప్టర్స్. దే ఆర్ రిలేటెడ్ టు నాట్ కంప్లీట్లీ బట్ సమ్వాట్ అనమాట, కొద్దిగా అక్కడక్కడ అటాచ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకు
పెరిసైక్లిక్ రియాక్షన్స్ స్టీరియోకెమిస్ట్రీ కూడా మిక్స్ అవుతూ ఉంటాయి. ఓకేనా. అండ్ ఫోటోకెమికల్ రియాక్షన్స్ వచ్చేసి కంప్లీట్గా డిఫరెంట్ చాప్టర్ ఇది. చాలా ఈజీగా ఉంటుంది నేర్చుకుంటే కనుక. వి విల్ సాల్వ్ మెనీ క్వశ్చన్స్ ఫ్రమ్ photochemical reactions also. అండ్ ఫైనలీ బయో ఇన్ఆర్గానిక్ అండ్ న్యాచురల్ ప్రొడక్ట్స్. నేను ఎప్పుడు దీన్ని టచ్ చేయలేదు ఇంతవరకు, బట్ ఒకవేళ దీని నుంచి కూడా ఎక్కువ క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది అని అంటే ఇవన్నీ సాల్వ్ చేయగా మనకు సమయం దొరికితే ఇది కూడా చూద్దాం. అండ్ కమింగ్ టు ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ. ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ వచ్చేసి కోఆర్డినేషన్ కాంపౌండ్స్ అనేది చాలా ఇంపార్టెంట్. కోఆర్డినేషన్ కాంపౌండ్స్ అనేది చాలా ఇంపార్టెంట్. అది హ్యూజ్ కంటెంట్ ఉంటుంది ఇందులో. ఎన్ని టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతాడో వాడికి తెలీదు. ఓకేనా. కోఆర్డినేషన్ కాంపౌండ్స్ విత్ కెమికల్ బాండింగ్, యూ కెనాట్ స్కిప్ దిస్ 2 చాప్టర్స్ యాక్చువల్లీ. ఓకేనా. అండ్ ఆర్గానోమెటాలిక్ కాంపౌండ్స్, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఇందులో నెంబర్ ఆఫ్ బాండ్స్ గురించి, నెంబర్ ఆఫ్ స్కెలిటల్ పేర్ ఎలక్ట్రాన్స్ గురించి, అండ్ తర్వాత వాటికి మధ్యన ఉన్న బాండ్ యాంగిల్స్, బాండ్ ఆర్డర్, మ్యాగ్నెటిక్ ప్రాపర్టీస్, ఇట్లాంటి క్వశ్చన్స్ ఇందులో నుంచి వచ్చే అవకాశం ఉంది. సో ఆర్గానోమెటాలిక్ కాంపౌండ్స్ కూడా చాలా ఇంపార్టెంట్. అండ్ బయో ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ విచ్ ఈస్ వెరీ డిఫరెంట్ సబ్జెక్ట్ ఫ్రమ్ అమాంగ్ ఆల్ చాప్టర్స్. ఓకే. బయో ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ ఆల్సో మోర్ ఇంపార్టెంట్ అనమాట. అండ్ ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్, మనం అసలు పీరియాడిక్ టేబుల్ నుంచి ఎస్పీడి బ్లాక్స్ నుంచి మనం అంత క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయము. కానీ కోఆర్డినేషన్ కెమిస్ట్రీ వచ్చేసరికి టోటల్ డి బ్లాక్ ఎలిమెంట్స్ అంటే ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ గురించి అనమాట. వాటి కాంప్లెక్సిటీ, ఎట్లా కాంప్లెక్సెస్ని ఫామ్ చేస్తాయి, ఎట్లా రియాక్షన్స్లో ఇన్వాల్వ్ అవుతాయి, తర్వాత వాటి సపరేషన్ టెక్నిక్స్ అన్నీ కూడా, మ్యాగ్నెటిక్ ప్రాపర్టీస్, కలర్స్, ఇంకా ఎన్ని ఉంటాయో చెప్పలేం. సో అలాంగ్ విత్ దట్ యూ హ్యావ్ టు ఫినిష్ ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్. ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ప్రీవియస్ ఇయర్ లాస్ట్ ఇయర్ డిసెంబర్లో ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ అడిగాడో చెప్పలేమన్నమాట. మెనీ క్వశ్చన్స్ హ్యాస్ కేమ్ ఫ్రమ్ ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్. సో దిస్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. అండ్ మెయిన్ గ్రూప్ ఎలిమెంట్స్. ఓకే. మెయిన్ గ్రూప్ ఎలిమెంట్స్ ఆర్ హెల్ప్స్ యూ టు ప్రిడిక్ట్ ద షేప్ అండ్ జామెట్రీ. ఒకవేళ మీకు షేప్ వచ్చిందనుకోండి, ఒక మాలిక్యూల్కి ఇచ్చి వాడు ఒకవేళ షేప్ ఏమైనా ఇస్తే కనుక, దీని షేప్ కానీ జామెట్రీ కానీ హైబ్రిడైజేషన్ కానీ మీరు ఐడెంటిఫై చేసిన తర్వాత దీన్ని మరలా స్పెక్ట్రాకి అప్లై చేస్తాడనమాట. వన్స్ వాడు ఇలాంటి మాలిక్యూల్కి సంబంధించి స్పెక్ట్రా ఇచ్చాడని అనుకోండి, అది ఎట్లా ఎన్ని సిగ్నల్స్ ఇస్తుంది, ఈపీఆర్ యాక్టివ్, ఇన్యాక్టివ్, తర్వాత ఎన్ఎంఆర్ పర్ఫార్మెన్స్ దాన్ని ఎట్లా ఉంటుంది అన్నీ చెక్ చేసుకోవాలి. ఓకేనా. మెయిన్ గ్రూప్ ఎలిమెంట్స్ యూ హ్యావ్ టు స్టడీ అలాంగ్ విత్ స్పెక్ట్రోస్కోపీ. క్లియర్. అండ్ I'm not willing to say to discuss about physical chemistry. Even I don't know even a single content from here. So these are just, it's a nightmare to me. I can't give you any suggestions from this. But if you are interested, if you are still you belongs to maths department, then you go all these chapters. Okay. మోస్ట్ వెయిటేజ్ ఉన్నవి ఏంటి అని అంటే నాకు తెలిసి కెమికల్ థర్మోడైనమిక్స్, స్టాటిస్టికల్ థర్మోడైనమిక్స్, అండ్ మాలిక్యులర్ స్పెక్ట్రోస్కోపీ, క్వాంటమ్ కెమిస్ట్రీ, ఓకే, కెమికల్ కైనెటిక్స్. ఇవి మోస్ట్ వెయిటేజ్ ఉన్న చాప్టర్స్. ఓకే. సాలిడ్ స్టడీ ఈజీగానే ఉంటుంది, అండ్ థియరాటికల్ పార్ట్, అండ్ ఎలక్ట్రోకెమిస్ట్రీ కూడా కొద్దిగా పర్లేదు, సర్ఫేస్ కెమిస్ట్రీ, ఇవన్నీ ఓకే మనం సాల్వ్ చేయగలం అట్లీస్ట్. వీటిలో నుంచి థియరీకి సంబంధించిన క్వశ్చన్స్ కూడా వచ్చే అవకాశం ఉంది, సింపుల్ ఫార్ములాస్ కూడా ఇచ్చే అవకాశం ఉంది వీటన్నిటిలో నుంచి. అండ్ గ్రూప్ థియరీ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. చాలా ఈజీ, మీకు తెలిస్తే చాలా ఈజీగా, అంటే సిమ్మెట్రీ తెలిస్తే కనుక, సిమ్మెట్రీ అని ఒక చాప్టర్ ఉంటుంది కదా ఇన్ఆర్గానిక్లో, ఆ సిమ్మెట్రీ సంబంధించి మీకు ఐడియా ఉంటే కనుక గ్రూప్ థియరీ మీరు చాలా ఈజీగా సాల్వ్ చేయగలుగుతారు. ఓకేనా. దీస్ ఆర్ ద కంటెంట్ విచ్ విల్ హెల్ప్స్ యూ టు సాల్వ్ మెనీ క్వశ్చన్స్ ఫ్రమ్ మెనీ ఎగ్జామ్స్ లైక్ నెట్, సెట్ అండ్ గేట్. ఓకే. For JL and PL point of view also, I would like to discuss few points. ఓకే. మీరు ఏం చేయకూడదు అనే దాని గురించి. అస్సలు డిసప్పాయింట్ అవ్వద్దు. ఫస్ట్ వాట్ టు డూ, వాట్ నాట్ టు డూ మీకు తెలుసు, బట్ ఒక చిన్న మోటివేషన్ అనమాట. ఓకే. ఫస్ట్ యూ హ్యావ్ టు డూ రెడ్యూస్ పర్సంటేజ్ ఆఫ్ నెగిటివిటీ. ఏదైతే ఉందో నెగిటివ్ మార్క్స్
తగ్గించుకోవాలన్నమాట. ఓకేనా? ఏది పడితే అది చూసినట్టుంది తెలిసినట్టుందని ఇష్టానుసారంగా సాల్వ్ చేయకూడదు క్వశ్చన్స్. ఓకేనా? 1/3 నెగిటివ్ ఉంటుంది ప్రతి క్వశ్చన్కి. ఓకే, సో చాలా జాగ్రత్తగా చేయాలి. అండ్ కవర్ మెయిన్ టాపిక్స్ యాజ్ వెల్ యాజ్ మెయిన్ టాపిక్స్. ఓకే, సాధ్యమైనంత వరకు ఇప్పుడు మనం చూసుకున్నాం కదా లిస్ట్లో, అవన్నీ కూడా కవర్ చేసే ప్రయత్నం చేయండి. ఎందుకంటే మనకి 6 months టైం ఉంది కాబట్టి. ఓకేనా? అండ్ ప్రాక్టీస్ మెనీ అప్లికేషన్స్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ మాత్రమే చేస్తే అయిపోదు. ఇట్స్ నాట్ ఇనఫ్. ఓన్లీ పీవాక్యూస్తో సరిపెట్టేసుకుంటే అయిపోదు. బట్ మాక్ టెస్ట్లు కూడా రాస్తే మీకు మెనీ అప్లికేషన్స్ అనేవి కవర్ అవుతాయి. దానికి తోడు టెక్స్ట్ బుక్లో ఉంటాయి కదా, టెక్స్ట్ బుక్లో ఉండే క్వశ్చన్స్ కూడా సాల్వ్ చేస్తూ ఉండాలి. ఓకేనా? అప్పుడు మాత్రమే మనకి ఎగ్జామినర్ ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతున్నాడని వాడి యొక్క ఆలోచన మనం అర్థం చేసుకొని క్వశ్చన్స్ సాల్వ్ చేయగలుగుతాం. లేదంటే మన వల్ల కానే కాదు. ఓకే, అండ్ డోంట్ ఎక్స్పెక్ట్ హై. ఎగ్జామినేషన్ ఇచ్చొచ్చిన తర్వాత సూపర్ రాసా, ఎరగదీసా, ఇన్ని మార్క్స్ వస్తాయి అన్ని మార్క్స్ వస్తాయని దయచేసి ఎవరికి చెప్పుకోకండి ఫస్ట్. ఓకే, ఐ హ్యావ్ గివెన్ మై బెస్ట్, లెట్స్ సీ అని చెప్పి వదిలేస్తే అయిపోతుంది. ఓకేనా? మీరు ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తే ఎక్కువ డిసప్పాయింట్ అయిపోయే అవకాశం ఉంటుంది. అది రియల్ లైఫ్లోనైనా సరే, లేదంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలోనైనా సరే. ఇఫ్ యూ ఎక్సెప్ట్ మోర్ అండ్ యూ విల్ డిసప్పాయింట్ మోర్. ఓకే, సో డోంట్ డూ దట్ అండ్ డోంట్ ఫీల్ రిగ్రెట్. ఎన్నిసార్లు రాస్తాం, ఎన్నిసార్లు ఇస్తాం, తర్వాత ఈ ప్రిపరేషన్ సరిపోతుందా అని కొంతమందికి నిద్రలో కూడా గుర్తొస్తూ ఉంటాయి అన్నమాట క్వశ్చన్స్. ఆల్మోస్ట్ నాదదే పరిస్థితి. క్వశ్చన్ పేపర్ రాసేంత వరకు కూడా ఒక టెన్షన్ ఉంటుంది. వన్స్ రాసేసి వచ్చిన తర్వాత నాకు మాత్రమే బోల్డంత కంటెంట్ తెలుసు, నాకన్నా తెలివైన వాళ్ళు ఎవ్వరు లేరు అన్నట్టు ఫీల్ అయ్యేదాన్ని నేను. బట్ రిజల్ట్ చూసిన తర్వాత అర్థమైపోయింది అనమాట. అప్పుడు చాలా రిగ్రెట్ వచ్చేది. నేను ఎందుకు ఇట్లా చేసా, ఎందుకు ఇలా ఫీల్ అయ్యా అని చెప్పి. సో అది కూడా పెట్టుకోవద్దు, దీన్ని కూడా అవాయిడ్ చేయండి మోస్ట్లీ. అండ్ డోంట్ అండర్ ఎస్టిమేట్. మిమ్మల్ని మీరు తక్కువ చేసుకోవద్దు. మీరు నేర్చుకున్న సబ్జెక్ట్ని, మీకు ఏదైతే కంటెంట్ నాలెడ్జ్ ఉందో దాన్ని తక్కువ అంచనా వేయద్దు. ఓకేనా? అది మీకు మాత్రమే కాదు, వన్స్ మీరు ఏదైనా కాలేజ్లో జాయిన్ అయ్యి లెక్చరర్ అవ్వాలనుకుంటే అనేక మందికి ఉపయోగపడుతుంది. సో డోంట్ అండర్ ఎస్టిమేట్ యువర్ సెల్ఫ్. యువర్ ఎడ్యుకేషన్ విల్ ఫీడ్ యూ డెఫినెట్లీ. ఓకే, మీరు ఏదైతే చదువుకున్నారో ఇంతవరకు దానికోసం ఎంత కష్టపడ్డారో అది మిమ్మల్ని పోషిస్తుంది డెఫినెట్గా. సో డోంట్ అండర్ ఎస్టిమేట్. అండ్ రీస్టార్ట్ కన్సిస్టెన్స్. ఓకే, రీస్టార్ట్ చేద్దాం, మరలా చదువుదాం. ఒకవేళ యూట్యూబ్లో వీడియోస్ అప్లోడ్ చేసినా చేయకపోయినా యూ స్టడీ యువర్ సెల్ఫ్. ఓకే, నా దగ్గర నుంచి డెఫినెట్గా ఏదో ఒక వీడియో వస్తూనే ఉంటుంది. మీరు సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అండ్ ఒకవేళ ఇది పలానా టాపిక్ నుంచి క్వశ్చన్స్ కావాలి చేయండి అంటే నేను డెఫినెట్గా చేస్తాను. అండ్ ఎనీ టైమ్ ఐఎమ్ రెడీ టు గివ్ యూ రిప్లై. ఓకే, మీరు మెనీ ఛానల్స్ చూడండి, రిప్లై ఇవ్వట్లేదు. నేను చాలా ఛానల్స్ కింద చాలా క్వశ్చన్స్ అడుగుతానమాట. ఎందుకంటే ఎప్పుడు యూట్యూబ్లోనే మునిగి తేలుతూ ఉంటా. సో దే వోంట్ రిప్లై, బట్ ఐఎమ్ రెడీ టు గివ్ యూ రిప్లై. ఐ డోంట్ వాంట్ యూ టు డిసప్పాయింట్. ఓకే, అండ్ కన్సిస్టెన్సీ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. ఓకే, మీరు రోజుకి 2 hours చదవండి, 3 hours చదవండి, 4 hours చదవండి. అట్లీస్ట్ ఒకరోజు మీకు చదవాలనిపించలేదు, హాఫ్ అన్ అవర్ అంతవరకు చదివింది మీరు రివిజన్ చేయండి చాలు. దట్ ఈజ్ వాట్ అబౌట్ ద కన్సిస్టెన్స్. ఓకే, లేదంటే సబ్జెక్ట్ మొత్తం నేర్చుకున్న సబ్జెక్ట్ అంతా ఫేడ్ అవుట్ అవుతుంది, మరలా కొత్తగా అనిపిస్తుంది అనమాట నేర్చుకున్నదంతా. సో అలా చేయొద్దు. నేను ఈ 2.5 yearsలో ఐ హ్యావ్ లెర్న్డ్ మెనీ కంటెంట్, బట్ కన్సిస్టెన్సీ లేక నేను ఎప్పుడు బుక్స్ ఓపెన్ చేస్తే నాకు అది కొత్తగా అనిపించేది అనమాట. బట్ డోంట్ డూ లైక్ దట్. కన్సిస్టెంట్గా చదవండి అండ్ షార్ట్ నోట్స్ రాసుకోండి. షార్ట్ నోట్స్, షార్ట్ పాయింట్స్ హెల్ప్స్ యూ లాట్ అనమాట. ఓకే, డోంట్ బరీ యువర్ డ్రీమ్స్ ఫైనల్లీ. మెనీ ఆఫ్ ద విమెన్ నాకులానే పాపం పనులు, ఇంకొక పక్కన వర్క్ చేయాలి, ఇంకొక పక్కన పిల్లల్ని చూసుకోవాలి. చాలా టఫ్ నిజం చెప్పాలంటే లైఫ్ అనేది. అందుకే ఎక్కువ దేని వదిలేస్తారు అని అంటే చదువు వదిలేస్తారు. ఫస్ట్ చదువు వదిలిపెట్టేస్తారు. నో, డోంట్ డూ లైక్ దట్. ఎడ్యుకేషన్ విల్ గివ్ యూ డిగ్నిటీ. ఓకే, మీరు చదివేటప్పుడు మీ మాటల్లో ఉన్న ఏమంటారు ఆ వర్చ్యునిటీ అనేది, అంటే టర్మినాలజీ, ద టర్మ్స్ విచ్ యూ యూజ్డ్, ఎవ్రీథింగ్ విల్ కమ్ ఫ్రమ్ ఎడ్యుకేషన్, రైట్? సో మీరు చదువుకు సంబంధించి దేన్ని నిర్లక్ష్యం చేయొద్దు. ఇంట్లో ఏమన్నా పట్టించుకోవద్దు. ఎవరేమన్నా ఒకవేళ హస్బెండ్ కోఆపరేట్ చేసినా చేయకపోయినా, అత్తమామలు ఎలా ఉన్నా, పిల్లలు ఎలా ఉన్నా,
ఏమంటారు, కొంతమంది పేరెంట్సే పట్టించుకోరు, అవసరమా అన్నట్టు మాట్లాడతారు. ఇదన్నీ కాదు, మీరు ఖచ్చితంగా సాధించాలంతే. ఒకవేళ ఎగ్జామ్స్ రాసి అందులో మీరు రిజల్ట్ రాబట్టలేకపోతున్నారా, నో ప్రాబ్లం. మీ దగ్గర ఇట్ విల్ రిమైన్స్, యువర్ సబ్జెక్ట్ విల్ రిమైన్స్ విత్ యూ ఎవ్రీ టైం కదా, ఆల్వేస్, నాట్ ఎవ్రీ టైం. అది ఎప్పుడు మీతోనే ఉంటుంది. సో మీరు ఎప్పుడైనా ఎక్కడైనా నిలబడి మీరు మాట్లాడగలరు. ఏమంటారు, ఒకవేళ మీరు జాబ్ జాయిన్ అయితే మీలాంటి స్టూడెంట్స్ని 100 మందిని తయారు చేయగలరు కదా. కాబట్టి డోంట్ బరీ యూర్ డ్రీమ్స్. చదవాలన్న కోరిక మీలో ఉంటే ఇప్పుడే స్టార్ట్ చేయండి. వేకప్, రన్ అండ్ అచీవ్. డోంట్ పుట్ ఎనీ ముహూర్తాస్ టు స్టార్ట్. కొంతమంది అనుకుంటారు కదా, రేపు స్టార్ట్ చేద్దాం, మళ్ళీ రేపు అయిన తర్వాత మళ్ళీ రేపు, మళ్ళీ టుమారో వచ్చిన తర్వాత ఓకే వీ విల్ స్టార్ట్ టుమారో అనుకుంటారు. నో, డోంట్ డూ లైక్ దట్. ఇవాళ మంగళవారం కదా, రేపు చేద్దాం, ఇప్పుడు టైం 5 అయింది కదా, రేపు ఎర్లీ మార్నింగ్ మొదలు పెడదాం. నో, అలా చేయొద్దు. ఇప్పుడు మీకు చదవాలనిపించిందా, మీ ముందు అట్లీస్ట్ ఒక రఫ్ పేపర్ ఉన్న, ఒక చిత్తు కాగితం ఉన్న వెంటనే దాన్ని ఓపెన్ చేసి అందులో ఏముందో చదివేసేయండి. న్యూస్ పేపర్ అయినా పర్లేదు, ఎందుకంటే ఆ చదవాలి అన్న జీల్ని మీరు ఎంత మాత్రం కూడా బరీ చేయొద్దు, సమాధి చేయొద్దు దాన్ని. ఓకేనా. చదవాలనిపించినప్పుడు వెంటనే చదవాలి. వేకప్, రన్ అండ్ అచీవ్. ఆల్ ది బెస్ట్ టు ఆల్. మర్చిపోవద్దు. ఓకేనా. చదవండి, అచీవ్ చేద్దాం. వి విల్ అచీవ్ టు ఈచ్ అదర్, వి విల్ అచీవ్ టుగెదర్. ఓకే. మీకు ఏవైనా కంటెంట్కి సంబంధించి డౌట్స్ ఉన్నా, లేదంటే మాకు ఇలా సపోర్ట్ కావాలి అని అంటే డెఫినెట్గా ఇవ్వడానికి నేను ట్రై చేస్తాను. ఎందుకంటే యాజ్ ఎ మదర్ అండ్ యాజ్ ఎ ఆస్పిరెంట్ ఐ కెన్ అండర్స్టాండ్ ఎవ్రీ సిచ్యుయేషన్. సో నాతో మోస్ట్లీ కాంటాక్ట్ అయ్యే ప్రయత్నం చేయండి. ఒకవేళ మీకు సబ్జెక్ట్ పీడిఎఫ్లా కావాలి అన్నా కూడా నేను ప్రొవైడ్ చేసే ప్రయత్నం చేస్తాను. ఓకేనా. ఆల్ ది బెస్ట్ టు ఆల్. We will meet in the next video. Our first chapter is aromaticity. Okay, I'll come with aromaticity. Bye bye.